నీకు ఒక పర్టికులర్ ప్రదేశం ఉంది, నువ్వు ఆ పర్టికులర్ ప్రదేశంలో అంటే టెంపుల్ అరుణాచలంలోనే మీరు అరుణాచలం కొద్దిగా లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళి ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ నువ్వు కూర్చునేదానికి అరుగులు ఉంటాయి. ఓకే ఓకే. గోడకు అరుగులు ఉంటాయి. ఆ అరుగుల మీద కూర్చొని కొంచెం సేపు కళ్ళు మూసుకో, అద్భుతమైన సుగంధాలు నీకు స్మెల్ వస్తుంది. అరుణాచలం అంటే అందరికీ వస్తుందా రాదా అంటే నేను చెప్పలేను. ఓకే. నేను నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఈ స్మెల్. ఇక్కడే కాకుండా మాకు రమణాశ్రమం ఎదురుగానే కొంచెం లోపలికి ఒక చౌల్ట్రీ ఉంది. మన తెలుగు వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు ఎక్కువ. ఓకే. అక్కడ రూమ్లో పడుకోనున్నప్పుడు కూడా ఇదే వాసన, అద్భుతమైన వాసన. ఇప్పుడు నేనేం సర్వజ్ఞుణ్ణి కాదయ్యా, నేను ఇట్లా జరిగింది నాకు ఎక్స్పీరియన్స్ అని మా పెద్దలకి చెప్తే పెద్దలకి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అద్భుతమైన వాసనలు వచ్చే చోట దేవతలు వచ్చి ఉంటారు అని చెప్పారు. ఇది మన అరుణాచలంలో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి కదా, చాలా చాలా చోట్ల జరుగుద్ది నీకు ఇది. ఈ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నది అదే, వీటిని అన్నిటినీ నువ్వు అనుభవించడానికి అక్కడికి వెళ్ళాలా.